ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కులుంబ్ నియమం డాష్ రూపం లేదా కులుంబ్ నియమం యొక్క రూపం. కులుంబ్ నియమం యొక్క రూపం ఏంటంటే F = 1/4πε0 Q1 Q2/r². ఎందుకంటే Q1 ఛార్జీ Q2 ఛార్జీ కొంత దూరంలో మనకి ఉంటే r అనే దూరంలో వాటి మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలం Fకి సమీకరణం ఇది. దీంట్లో దీన్ని పర్మిటివిటీ అంటాం. పర్మిటివిటీ ε0 మనకి ఏమవుతుందంటే 8.85 × 10⁻⁻12 ఫారడే ఫర్ మీటర్. లేదంటే ఇంకా మనకి ప్రమాణాలు ఏమవుతాయి, దీన్ని అవతల తీసారండి అంతే. అప్పుడు ఏమవుతుంది కులుంబ్ స్క్వేర్ సింపుల్గా 8.85 అంటే ఒకవేళ స్థిరాంకం విలువ అడిగినా ప్రమాణాలు అడిగినా చెప్పగలగాలన్నట్టు. కులుంబ్ స్క్వేర్ ఫర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది మొత్తానికైతే రూపం ఇదే కదా. ఈ రూపం ఏడుందో చూడండి, ఇక్కడ ఉంది. అంటే మన ఆన్సర్ ఇది. దీంట్లో ఉన్న రాశులు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జనరల్గా వాటి యొక్క ప్రమాణాలు, స్థిరాంకం యొక్క ప్రమాణాలు. ఎందుకంటే ఫిజిక్స్లో స్థిరాంకానికి సంబంధించి ఏదైనా ఉంటే ప్రమాణాలు విలువలు అడిగే అవకాశం ఉంటుంది. కెమిస్ట్రీ 9th బ్యాచ్. మూలకం అనే పదాన్ని మొట్టమొదటగా ఉపయోగించిన శాస్త్రవేత్త మనకు రసాయన శాస్త్ర పితామహుడైనటువంటి రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా మూలకం అనే పదాన్ని ఉపయోగించాడండి. ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీగా ప్రసిద్ధి. మరి మిగతా వాళ్ళని చూస్తున్నాం. ఇప్పుడు బెరిజీలియస్ చూడండి, ఒక మూలకానికి సంకేతం. ఇప్పుడు సపోజ్ కాపర్ Cu అని, పొటాషియం కాలియం అనే లాటిన్ పదం, అలానే మనకు సోడియం నేట్రియం అనే పదం. ఇలా మనకు కొన్ని సంకేతాలచే పాస్పరస్ P సంకేతాలచే సూచించే విధానాన్ని, మూలకాలను సంకేతాలచే సూచించే విధానాన్ని ప్రారంభించినది బెరిజీలియస్ అండి. ఇక్కడ లేవోయిజర్ మనకు ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడుగా ప్రసిద్ధి అండి. జాన్ డాల్టన్ మనకు మొట్టమొదటిగా పరమాణు సిద్ధాంతాన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్త. సరే, ఇక్కడ క్వశ్చన్ ఏంటి? మూలకం అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించినది ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అయినటువంటి రాబర్ట్ బాయిల్ అండి. రైట్. సందిగ్ధ కోణం యొక్క సైన్ విలువకి మరియు వక్రీభవన గుణకానికి మధ్య గల సంబంధం. వక్రీభవన గుణకానికి మరియు ఏది మనకి సందిగ్ధ కోణం యొక్క సైన్ విలువకి మధ్య గల సంబంధం ఏంటంటే 1/sin c. ఇదే మధ్య సంబంధం. μ = 1/sin c అంటాం. అంటే ఏదైతే అది sin i అంటే sin i తీసుకుంటాం, వాడి ఇష్టం. c అంటే క్రిటికల్ యాంగిల్ అన్నట్టు. అందువల్ల టంగ్స్టన్ మూలక సంకేతము. టంగ్స్టన్ ఓల్ ఫ్రమ్ చేసి చెప్తాం అనగా W. అదే మరి మిగతా ఆప్షన్ చూసినట్లయితే ఇది టెక్నీషియం. మానవుడు కనుగొన్నటువంటి తొలి కృత్రిమ మూలకము టెక్నీషియం, పరమాణు సంఖ్య 43. మరి ఇటీవల 2017 ఆగస్టులో కనుక్కున్నటువంటి ఇటీవల 117 పరమాణు సంఖ్య కలిగినటువంటి మూలకం టెన్నిసేన్. అదే అండి. నీకు Ti అంటే మనకు తెలుసు అద్భుత లోహం అనగా వండర్ మెటల్ టైటానియం అని ప్రసిద్ధి అండి. టైటానియం వండర్ మెటల్. సరే, ఇక్కడ టంగ్స్టన్ మూలక సంకేతం అన్నాడు W అండి. కనిష్ట కాంతి వేగం గల పదార్థం కిరోసిన్, నీరు, గాజు, వజ్రం. వజ్రంలో అత్యల్పంగా ఉంటుంది, కనిష్టంగా ఉంటుంది. ఎందుకు అత్యల్పంగా ఉంటుందంటే దాని యొక్క వక్రీభవన గుణకం వజ్రాన్ని అత్యధికంగా ఉంటుంది, 2.42 ఉంటుంది. ఇది అత్యధికంగా ఉంటే V విలువ అత్యల్పంగా ఉంటుంది వజ్రం. అందువల్ల అత్యల్ప విలువ అన్నమాట. ఓకేనా. S బ్లాక్కి చెందిన ఏకైక అలోహ మూలకం క్రింది వానిలో అన్నాడు. సాధారణంగా S బ్లాక్ మూలకాలు ఎలక్ట్రాన్లను కోల్పోతాయి అనగా లోహాలుగా పనిచేస్తాయి. లోహాలు. మరి S బ్లాక్ మూలకాలలో ఒకే ఒక అలోహం ఉంటుంది. అలోహం అంటే ఎలక్ట్రాన్ స్వీకరించేది. ఒకే ఒక అలోహం S బ్లాక్లో ఉంటుంది, అది హైడ్రోజన్. మనకి ఇక్కడ S బ్లాక్ మూలకాలు రోమన్ నంబర్ 1A, రోమన్ నంబర్ 2A లేదా 1వ గ్రూప్ 2వ గ్రూప్ ఇలా రాస్తాం. లైనాక్, రుప్స్ ఫ్రీ, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియంగా చెప్తాం. లైనాక్, రుప్స్ ఫ్రీ. సెకండ్ గ్రూప్ మూలకాలు బెంచ్ పైన కూర్చున్న మెగాస్టార్ కారులో వెళ్తున్నటువంటి సౌందర్యను బేకరీకి రమ్మన్నాడు. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియంగా చెప్తాం. ఇలా మనకి అంటే ఇవి
ఒక ఎలక్ట్రాన్ కలిగి ఉన్నాయి, ఇవి 2 ఎలక్ట్రాన్ కలిగి ఉన్నాయి. స్థిరత్వం కావాలంటే 8 కావాలా, అంటే ఇంకా ఇవేమో ఇంకా 7 ఎలక్ట్రాన్లు స్వీకరించాలి, ఇవేమో 6 ఎలక్ట్రాన్లు స్వీకరించాలి, చాలా కష్టం. కాబట్టి ఇవి కోల్పోతాయి. అంటే ఎలక్ట్రాన్లను కోల్పోయే స్వభావం ఏంటి? లోహాలు. మరి ఇవన్నీ ఎస్ బ్లాక్ మూలకాలు. NS1 NS2 అనే ఎలక్ట్రానిక్ విన్యాసాన్ని కలిగినటువంటి ఎస్ బ్లాక్ మూలకాలు. అంటే ఇవి ఎలక్ట్రాన్ కోల్పోతాయి. ఏకైక ఎస్ బ్లాక్ మూలకం కాకుండా ఏది? హైడ్రోజన్. హైడ్రోజన్ మనము 7th A గ్రూప్ మూలకాలతో కలిపి కూడా ఉంచవచ్చండి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్తో కలిపి ఉంచవచ్చు. చిట్ట చివరి కక్షలోని ఎలక్ట్రాన్ సంఖ్య 7. స్థిరత్వాన్ని పొందడానికి ఒక ఎలక్ట్రాన్ తీసుకోవాలి. అంటే ఈ హైడ్రోజన్ స్థానాన్ని ఆవర్తన పట్టికలో ఖచ్చితంగా నిర్ధారించబడలేదు ఈనాటికి. ఫస్ట్ గ్రూప్లో రాసుకోవచ్చు, అలానే 7th గ్రూప్లో రాసుకోవచ్చు. ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే ఫస్ట్ గ్రూప్, ఒక ఎలక్ట్రాన్ స్వీకరిస్తే 7th గ్రూప్లో రాస్తామండి. అంటే ఇక్కడ ఇది ఒక అలోహం హైడ్రోజన్ అన్నది. అనగా మనకు అలోహాలు మనకు ఎన్ని ఉన్నాయి? మొత్తం 11. ఎవరు? కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, సల్ఫర్, ఫాస్ఫరస్, హైడ్రోజన్. ఇవి మనకు అలోహాలు అని చదువుకున్నాం. అంటే ఇక్కడ హైడ్రోజన్ ఉందండి. అనగా ఏకైక అలోహం ఏది? హైడ్రోజన్. ఇక్కడ చూడండి, సల్ఫర్ అలోహము, నైట్రోజన్ అలోహము, సోడియం పూర్తిగా లోహం అండి. రైట్. మనకు సోడియం అన్నది ఎస్ బ్లాక్ మూలకం యొక్క లోహం అండి. మనకు గుర్తించమన్నది ఏంటి? ఎస్ బ్లాక్కి చెందిన రైట్ ఏకైక అలోహం. ఎస్ బ్లాక్ మూలకాలని లోహాలు ఒకటి కాకుండా, ఎవరు? హైడ్రోజన్ కాకుండా. కాబట్టి హైడ్రోజన్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 35. 1000 kgల పదార్థం 1 మీటర్ క్యూబ్ స్థలాన్ని ఆక్రమిస్తే దాని సాంద్రత ఎంత అంటున్నాడు. సాంద్రతకు సమీకరణం తెలుసు మనకి. ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. ద్రవ్యరాశి 1000 kgలు ఇచ్చాడు. ద్రవ్యరాశి 1000 kgలు, ఘనపరిమాణం 1 మీటర్ క్యూబ్. కాబట్టి 1000/1 అంటే 1000 kg ఫర్ మీటర్ క్యూబ్. 1000 kg ఫర్ మీటర్ క్యూబ్ అంటే ఇదేగా, ఇది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనకి డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది. 0.01 మీటర్ స్క్వేర్ వైశాల్యంపై 1 న్యూటన్ బలం ప్రయోగిస్తే కలిగే ఒత్తిడి. ఒత్తిడి అంటే ఇక్కడ పీడనం అని తీసుకుంటున్నాం మనం, అంతే. పీడనం P = బలం బై వైశాల్యం. బలం బై వైశాల్యం. ఇప్పుడు బలం ఎంత ఇచ్చాడు? 1 న్యూటన్ బలం అంట. ఎంత వైశాల్యంపై? 0.01 మీటర్ స్క్వేర్ వైశాల్యంపై. కాబట్టి P = 1/0.01. అప్పుడు ఏమవుతుంది? 1/0.01 అంటే 100 అవుతుంది. ఇది 100 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. 100 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఈ విలువను సింప్లిఫై చేస్తే ఇలా ఉంటుంది. 1/0.01ని పైకి తీసుకొస్తే 100 అవుతుంది. ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకవేళ ఇక్కడ న్యూటన్ మీటర్ స్క్వేర్ కాకుండా పాస్కల్ అని ఇస్తే పాస్కల్ అని తీసుకోండి. ఎందుకంటే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్నే పాస్కల్ అంటాం మనం. దీన్నే SI ప్రమాణంగా తీసుకుంటాం. ఏది? పీడనానికి. ఓకే, ఈ విషయం కూడా చూసుకోండి. C614 యొక్క ఐసోటోన్ను గుర్తించండి అన్నారు. ఐసోటోన్ అంటే న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉండాలి. ఐసోటోన్ మనం న్యూట్రాన్ల సంఖ్యను ఎలా లెక్కిస్తాం? సూపర్ స్క్రిప్ట్ మైనస్ సబ్స్క్రిప్ట్. అనగా పరమాణు ద్రవ్యరాశి మైనస్ పరమాణు సంఖ్య. అంటే 14 - 6 మనకెంత? 8 విలువ వచ్చింది. C614లో ఉన్న న్యూట్రాన్ల సంఖ్య 14 - 6 8 న్యూట్రాన్లు వచ్చిందండి మనకు. మరి ఇందులో లెక్కిద్దాం చూడండి. 12 - 6 అంటే 6 న్యూట్రాన్స్. మరి సమాన సంఖ్యలో ఉందా? లేదు. ఇందులో లెక్కించండి. 15 - 7 అంటే 8 న్యూట్రాన్లు. మరి 16 - 8 8 న్యూట్రాన్లు. అంటే దీని యొక్క ఐసోటోన్ అంటే న్యూట్రాన్ల సంఖ్య సమానము 2, 3 అనగా 4th ఆప్షన్ ఈజ్ రైట్ అని అర్థమవుతుందండి. నా ఐసోటోన్ న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికలను గుర్తించండి అన్నాడు. 2 and 3 అండి. ఇక్కడ 6 న్యూట్రాన్లు అంటే సరికావు, ఇక్కడ 8 ఉన్నాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆధునిక ఆవర్తన పట్టికలో అంటే మన మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో అధిక ధన విద్యుదాత్మకత అంటే ఎలక్ట్రాన్ కోల్పోయే స్వభావం, అధిక రుణ విద్యుదాత్మకత ఎలక్ట్రాన్ స్వీకరించే స్వభావం కలిగిన మూలకాలు ఉన్న గ్రూపులు వరసగా అన్నాడు. ఇక్కడ పీరియాడిక్ టేబుల్లో మనకు ఇలా మనం షార్ట్ ఫామ్గా ఇలా రాసుకోవచ్చు. ఇందులో ఇవి ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు లేదా 1వ గ్రూప్ మూలకాలు. ఇలా రాసుకున్నట్లయితే ఇవి 8th A గ్రూప్ మూలకాలు, ఇక్కడ కింద 7th A గ్రూప్ మూలకాలు, లేదంటే 17 గ్రూప్, ఇదేమో 18 గ్రూప్. ఇది 1, ఇది 2 గ్రూప్. సాధారణంగా 1, 2, 3 రాసినట్లయితే 3, ఇక్కడనేమో 12, 13, 17, 18 ఇలా ఉంటాయి.
ఇక్కడ మనకు 7th ఏ గ్రూప్ మూలకాలలోని చిట్ట చివరి కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్య 7 అండి. ఎప్పుడు శృతం వస్తుంది? ఒక ఎలక్ట్రాన్ స్వీకరిస్తే. కాబట్టి అధిక రుణ విద్యుదాత్మకత ఉన్నటువంటి మూలకాలు. చిట్ట చివరి కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్య 7. ఎప్పుడు శృతం వస్తుంది? 8 కావాలి అంటే ఒకటి తీసుకోవాలి. అంటే రుణ విద్యుదాత్మకత అంటే రుణావేశపూరిత ఎలక్ట్రాన్ని తన వైపు లాక్కునే స్వభావం రుణ విద్యుత్ ఆత్మకత. అంటే 7th గ్రూప్ 7th రోమన్ నంబర్ 7A లేదా 17 అనగా ఇక్కడ అధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటిది 17. అంటే ఇక్కడ ఉంది చూడండి 17. అంటే ఈ 1 ఇచ్చాడు. రాంగ్ రాంగ్ రాంగ్. ఆన్సర్ ఫస్ట్. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. మరి అదే అధిక ధన విద్యుదాత్మకత. ఇప్పుడు ఫస్ట్ రోమన్ నంబర్ 1A గ్రూప్ మూలకాలలోని చిట్ట చివరి కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్య 1. ఎప్పుడు శృతం వస్తుంది? 8 కావాలా? 7 తీసుకోవడమా 1 కోల్పోవడమా? 1 కోల్పోవడమే తేలిక కాబట్టి కోల్పోతుంది. అనగా అధిక ధన విద్యుదాత్మకత అంటే రుణావేశాన్ని పోగొట్టుకుంటుంది. రుణావేశం పోగితే మిగిలేదేంది? ధనావేశమే. అనగా రుణ ఎలక్ట్రాన్ కోల్పోయి అధిక ధన విద్యుదాత్మకతను చూపించే మూలకాలు ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు లేదా రోమన్ నంబర్ 1A గ్రూప్ మూలకాలు లేదా 1వ గ్రూప్ మూలకాలు. లైనాక్, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం అనగా 1 ఫస్ట్ గ్రూప్. అలానే అధిక ధన విద్యుదాత్మకత కలిగినటువంటి గ్రూప్ ఫస్ట్ గ్రూప్. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఒక ఎలక్ట్రాన్ కోల్పోతాయి. మరి 7th గ్రూప్ మూలకాలు రోమన్ నంబర్ 7A లేదా 17 గ్రూప్ 7 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. స్థిరత్వాన్ని పొందడానికి ఒక ఎలక్ట్రాన్ తీసుకోవాలి కాబట్టి తీసుకుంటాయి. అంటే అధిక రుణ విద్యుదాత్మకత. అంటే ఇక్కడ హాలోజన్లు అని కూడా అంటాం మనం వీటిని క్షారలోహాలు అంటారు. ఫస్ట్ గ్రూప్ మూలకాలను వీటిని హాలోజన్లు అంటారు. ఇక్కడ అధిక ధన విద్యుదాత్మకత అంటే ఎలక్ట్రాన్ కోల్పోయేవి ఫస్ట్ గ్రూప్ క్షారలోహాలు. అలానే అధిక రుణ విద్యుదాత్మకత ఎలక్ట్రాన్ స్వీకరించేవి అంటే 7th గ్రూప్ అనగా 17 గ్రూప్ అని చెప్తాం. రోమన్ నంబర్ 7A లేదా 17 గ్రూప్ అని చెప్తారు. రోమన్ నంబర్ 1A లేదా 7th A రోమన్ నంబర్లో చెప్తే. అదే ఇలా చెప్తే 1,17 అని డిస్కస్ చేసుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 55. ఒక సముద్ర ఉపరితలంపై గల సోనార్ పరికరం నుండి విడుదలైన అతిశబ్ద తరంగాలు అంటే అతిధ్వని తరంగాలు. అతిశబ్ద తరంగాలు అడుగుకి చేరుకొని తిరిగి పరికరాన్ని చేరుటకు 3 సెకండ్లు పట్టిందట. మొత్తం 3 సెకండ్లు మొత్తం టైం. అయితే ఆ సముద్రపు లోతు ఎంత అంటున్నాడు. ఎప్పుడైనా కానీ వెళ్ళేటప్పుడు D వచ్చేటప్పుడు D కాబట్టి Dకి సూత్రం ఏంటంటే V/T/2 అంటాం. దీన్నే ప్రతిధ్వని సమీకరణం అంటాం. ఈక్వేషన్ ఆఫ్ ఇకో అంటాం. ఇప్పుడు దాంట్లో V కూడా ఇచ్చాడుగా, సముద్రపు నీటిలో వేగం ఎంతో కూడా ఇచ్చాడుగా. V విలువ ఇచ్చాడు 1500 మీటర్లు పర్ సెకండ్. తిరిగి రావడానికి 3 సెకండ్లు పట్టింది. అప్పుడు D = 1500 × 3 V ప్లేస్లో ఇది, T ప్లేస్లో ఇది అన్నట్టు /2. D = అప్పుడు ఏమవుతుంది 3/2 అంటే 1.5 కదా. అప్పుడు 2250 మీటర్లు అవుతుంది. ఎందుకంటే ఇది 1500లో సగం ఎంత? 750. 1500 ఎంత? 2250 మీటర్లు అవుతుంది. దీన్నే 2.25 కిలోమీటర్స్ అని రాసుకోవచ్చుగా. 2.25 కిలోమీటర్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 2.25 కిలోమీటర్. ఎందుకంటే వాడు మొత్తం కూడా కిలోమీటర్లో ఇచ్చాడు కాబట్టి. ఇక్కడ ఇంకోటి చూడండి, క్రింది వానిలో దిశారహిత బంధమును ప్రదర్శించే అణువును గుర్తించండి. అంటే దిశారహితం అంటే నాన్ డైరెక్షనల్ అంటే దీనికి దిశ ఉండదు. దిశారహిత బంధం ఏది? అయానిక బంధము అని చదువుకున్నాం మనం. అయానిక బంధం ఒక దిశారహిత బంధం. అంటే ఏ అణువులో అయానిక బంధం ఉంటుంది? ఎలక్ట్రాన్ మార్పిడి వలన ఏర్పడే బంధం సాధారణ ఉప్పు అణువు NaCl. మనకు తెలుసు Na+1 Cl-1. ఇది అయానిక బంధం, దిశారహిత బంధం అనగా సోడియం క్లోరైడ్. మరి ఇంకో చూడండి, ఇక్కడ నీటి అణువు అన్నాడు. నీటి అణువు అంటే మనకు ధ్రువశీల సమయోజనీయ బంధాన్ని కలిగి ఉంటాయి. మనందరికి తెలుసు పాక్షిక రుణావేశం, పార్షియల్లీ డెల్టా, పార్షియల్లీ పాజిటివ్ డెల్టా, పార్షియల్లీ నెగిటివ్ డెల్టా. నెక్స్ట్ అమోనియా అణువు, ఇది కూడా ధ్రువశీల సమయోజనీయ బంధాన్ని కలిగి ఉంటుంది. అనగా పాక్షిక రుణావేశము, పాక్షిక ధనావేశం. ఎందుకంటే ఎలక్ట్రాన్ జంట నైట్రోజన్ వైపు వస్తూ ఉంటుంది. హైడ్రోజన్ అణువు మనకు తెలుసు అధ్రువశీల సమయోజనీయ బంధం H2.
ఇవన్నీ మనకు సమయోజనీయ బంధాలు. దిశ సహిత బంధం, దిశ రహిత బంధం ఏది? అయానిక బంధం, సోడియం క్లోరైడ్. ఈ క్రింది వానిలో పదార్థ స్వచ్ఛతను తెలిపే నియమం, పదార్థ స్వచ్ఛతను తెలిపే నియమం ఏంటంటే ఆర్కిమెడీస్. అందుకే కదా మనకి ఆర్కిమెడీస్ మీద మీకు ఏదో స్టోరీ కూడా ఉంటుంది. యురేకా నేను కనుక్కున్నా అని ఏం కనుక్కుండా ఆయన మనకి మొత్తం కూడా ఇది రాజుగారు ఇచ్చినటువంటి రాజుగారి కిరీటం తయారు చేయమని ఒక అతనికి ఇస్తే అతను మోసం చేశాడో తెలుసుకోవడం కోసం ఆర్కిమెడీస్కి చెప్తే ఆర్కిమెడీస్ ఏం చేశాడు, కొన్నాళ్ళకి ఆ టబ్లో స్నానం చేసేటప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ప్రకారంగా దాని యొక్క స్వచ్ఛతను నిర్ధారించాడు అని. అందుకే అంటే సాంద్రత అనేది ఆర్కిమెడీస్ సూత్రం నుంచి వస్తుంది అనమాట. మొత్తానికైతే పదార్థ స్వచ్ఛత నిర్ణయించేటటువంటి నియమం ఏంది? ఆర్కిమెడీస్ నియమం. అక్కడ నియమాన్ని కనిపెట్టి అక్కడ ఆ గోల్డ్ అంటే ఆయన రాజుగారికి తయారు చేసినటువంటి కిరీటం స్వచ్ఛమైందో కాదో నిర్ధారించాడు అనమాట. ఓకేనా? అందుకే దాని యొక్క స్వచ్ఛతను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు ఆర్కిమెడీస్ నియమం. ఇది నెంబర్ 72. భారత్లో మొట్టమొదటిగా అణుపరీక్ష జరిపిన సంవత్సరం. భారత్లో మొట్టమొదటిగా అణుపరీక్ష ఎప్పుడు జరిగిందంటే 1974లో. అంటే మొట్టమొదటిసారిగా May 18, 1974లో జరిగింది. అప్పుడు రాజారామన్న ప్రాజెక్టు డైరెక్టర్. రాజారామన్న ఏ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగిందంటే ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో జరిగింది. ఎగ్జామినేషన్లో ఇవన్నీ కూడా రిలేటెడ్ క్వశ్చన్స్. తర్వాత ఇది మొదటిసారి. రెండోసారి ఎప్పుడంటే May 11, 1998లో. మూడవసారి May 13, 1998లో. ఈ రెండు సందర్భాల్లో కూడా ఏపీజే అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు. తర్వాత అబ్దుల్ కలాం గారితో పాటుగా ఇంకెవరంటే ఆర్ చిదంబరం, రాజగోపాల చిదంబరం. ఇది వీళ్ళ ఆధ్వర్యంలో మనకి రెండవ అనుపాట పరీక్ష జరిగిందనమాట. May 11న May 13న. ఓకే, May 11న దేన్నంటే హైడ్రోజన్ బాంబుని టెస్ట్ చేశారు. హైడ్రోజన్ బాంబుని. మిగిలిన సందర్భాల్లో అన్నీ కూడా అణుబాంబులే, కానీ ఈ సందర్భంలో హైడ్రోజన్ బాంబుని మనకి టెస్ట్ చేయడం. అంటే భారత్ దగ్గర హైడ్రోజన్ బాంబులు కూడా ఉన్నాయి. హైడ్రోజన్ బాంబుని ఎప్పుడు టెస్ట్ చేసిందంటే May 11, 1998న. ఎక్కడ సార్ అని అడిగితే ఈ మూడు కూడా ప్రోగ్రామ్స్ పోఖ్రాన్ సిటీ, రాజస్థాన్లో ఉన్న పోఖ్రాన్ పట్టణానికి దగ్గరలో ఈ పరీక్షలన్నీ జరుగుతాయి అన్నమాట. రాజస్థాన్ ఏ రాష్ట్రంలో జరుగుతాయి అంటే రాజస్థాన్. ఏ ప్రాంతం అంటే పోఖ్రాన్. రాజస్థాన్ ఈ పోఖ్రాన్ అనేది ఏ జిల్లాలో ఉందంటే జైసల్మేర్ జిల్లా. ఓకేనా? ఇది టోటల్ సమాచారం ఎగ్జామినేషన్లో జాగ్రత్త చూసుకో. ఇక మిగిలిన అన్నీ కూడా అణుబాంబులే. ఓకేనా? ఇక్కడ మనకి జరిగింది ఏంది 1974 అనమాట. క్రింది పరమాణువులలో ఏది ఏకపరమాణుక అణువు? ఏకపరమాణుక అంటే పరమాణువులో స్థిరత్వాన్ని పొందడానికి వేరే పరమాణువులతో కలిసి అణువులనుగా మారుతాయండి. రైట్? అది సజాతీయ అణువు కావచ్చు, విజాతీయ అణువు కావచ్చు. మనము వేరే పరమాణువులతో కలిసి అణువులుగా మారతాయి. మరి ఇప్పుడు జడవాయువులు ఉన్నాయి మనకు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రెడాన్లో ఆల్రెడీ స్థిరత్వం ఉంటాయి. వేరే పరమాణువులతో కలవాల్సిన అవసరం లేదు. అనగా ఏకపరమాణుక అణువులు, మోనో అటామిక్ మాలిక్యూల్స్, లేకుంటే మోనో అటామిక్ గ్యాసియస్ మాలిక్యూల్స్ అని చెప్తారు. అంటే వేరే వాళ్ళతో కలవాల్సిన అవసరం లేదు వీటికి. స్థిరత్వం. ఇప్పుడు మనము ఏమైనా సపోజ్ కౌన్సిలింగ్కి వెళ్తున్నాం అనుకోండి, సింగిల్గా వెళ్ళకుండా మన ఫ్రెండును, డాడీను తీసుకుని వెళ్తాం. ఎందుకంటే కొద్దిగా సపోర్టివ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లల్ని బయటకు పంపించాలి అంటే చిన్న పిల్లనైనా ఇచ్చి పంపిస్తుంటారు. ఎందుకంటే తోడు అంటే ఎవరైనా ఉంటే స్థిరంగా ఉంటారండి. అలా పరమాణువులు స్థిరత్వాన్ని పెంచుకునే ప్రయత్నంలో రైట్ అణువులుగా మారతాయి. వీటికి ఆల్రెడీ స్థిరత్వం ఉంది, వేరే వాళ్ళతో కలవాల్సిన అవసరం లేదు. ఏకపరమాణుక అణువులు, జడవాయు మూలకాలు, ఆర్గాన్. మరి సల్ఫర్ చూడండి, ఇది అష్టక పరమాణుక అణువండి. ఫాస్ఫరస్ టెట్రా అటామిక్ అణువండి. హైడ్రోజన్ ద్విపరమాణుక అణువండి. ఈ విధంగా రైట్. ఇప్పుడు ఆన్సర్ ఏదండి? ఏకపరమాణుక అణువు ఆర్గాన్. రైట్.